ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్లే అన్నదమ్ములు చావులోనూ తోడు వదలలేదు. కొండపోచమ్మ రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు చనిపోయిన 5గురు యువకుల్లో 2 ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు. దీంతో ఆ ఇంట్లో విషాదం మిన్నంటింది. ముషీరాబాద్ ఇందిరానగర్కు చెందిన సోదరులు ధనుష్, లోహిత్ స్నేహితులతో కలిసి కొండపోచమ్మ స్నానానికి దిగి చనిపోయారు. చేతికందొచ్చిన కుమారులు కళ్ల ముందే విగత జీవులుగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. కొండపోచమ్మ రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడే 5గురు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఇక్కడ మనకు హైదరాబాద్లోని ఒకే కుటుంబానికి చెందిన 2 యువకులు మృతి చెందడంతో హైదరాబాద్ ముషీరాబాద్లోని ఇందిరానగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2 యువకులు ధనుష్తో పాటు తన సోదరుడు లోహిత్ 20 సంవత్సరాలు, ఇటు లోహిత్ 17 సంవత్సరాలు. ధనుష్ ఫోటో స్టూడియో వర్క్ చేస్తుండగా ఇటు లోహిత్ మాత్రం తను ఇతర ఎడ్యుకేషన్ కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా సంక్రాంతి హాలిడేస్ రావడంతో కొండపోచమ్మకి వెళ్ళారు. హాలిడేస్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన అనంతరం వారిని పోలీసులు కూడా ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి ఆ మృతదేహాలను వెలికి తీసిన అనంతరం నిన్న అర్ధరాత్రి వారి కుటుంబ సభ్యులకు కూడా మృతదేహాలను ఇచ్చిన పరిస్థితి. అనంతరం ఇటు ముషీరాబాద్లో అర్ధరాత్రి నుంచి, ఎందుకంటే 2 ఒకే కుటుంబానికి చెందిన యువకులు కావడంతో ఆ తల్లిదండ్రులకు తీవ్రని శోకం మిగిలించిందని మనం చెప్పుకోవచ్చు. ముషీరాబాద్లో అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కుటుంబ సభ్యులు చేస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. అసలు ఏం జరిగింది, మరి ఎన్ని గంటలకు యువకులు వెళ్ళారు, అసలు ఏం జరిగిందని మనం ఒకసారి వారిని అడిగి, వారి బంధువులు స్నేహితులు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 o'clockకి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఇమీడియట్లీ మేము అక్కడికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత సిచ్యువేషన్ చూడబట్టి అలా అయిపోయింది. అసలు అంటే ప్లాన్ చేసుకున్నారా? హాలిడేస్ రావడంతో ఇలా ఫ్రెండ్స్ అందరు రెగ్యులర్ కలిసే వాళ్ళ? సార్ వీరు ఎలాగంటే వీకెండ్ వస్తే టెంపుల్కి వెళ్ళడం తప్ప చిల్లర తిరగరు. అంతా 18 years 20 years 90 years పిల్లలే తప్ప ఏం లేదు. పెద్దోడు ఒక్కోడు మాత్రం 20, మిగతా వెళ్ళిన అంతా 19, 18, 17 అంతే ఏజ్ వాళ్ళకి. ఇంట్లో చెప్పి వెళ్ళారు, కొండపోచమ్మకి వెళ్తున్నాము, టెంపుల్కి వెళ్తున్నాము అమ్మ అని. ఆ ఫ్లైఓవర్ ఎవరు చెప్పారో ఎట్లా ఉందో తెలియదు, సడన్గా అక్కడ వెళ్ళారు. అయితే అక్కడ ఏంటంటే ప్రతిసారి పోలీస్ ఉంటుందంట అక్కడ. వీళ్ళు వెళ్ళిన రోజు మాత్రం పోలీసు వాళ్ళు లేరంట అక్కడ. వీళ్ళ అదృష్టమో దురదృష్టమో అది మనం చెప్పలేము, అనుకోలేము. ఆ సిచ్యువేషన్ అట్లా అయిపోయింది. అది కూడా చాలా ఎత్తు ఉంది, చాలా డౌన్ ఉంది, పెద్ద డ్యామ్ అది. వెళ్ళి అసలు ఆ సిచ్యువేషన్ నేను 12 o'clock, నేను 2 వరకు అక్కడనే ఉన్నా. 2 o'clock అక్కడ రీచ్ అయినా. రీచ్ అయ్యేసరికి అప్పటికి గజ ఈతగాళ్ళు కూడా రాలేదు. మామూలుగా చేపలు పట్టేటోళ్ళు థర్మాకోల్ వేసుకొని వాళ్ళు వలలు వేసుకుంటా లాగుతున్నారు. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. తర్వాత మళ్ళీ ఈ మోటార్ వచ్చింది. అది వచ్చినాక 1 hour తర్వాత ఫస్ట్ బాడీ వెళ్ళింది. ఆ బాడీ వెళ్ళిన అప్పటికే 5:30 అవుతుంది. ఆ బాడీ వెళ్ళాక వీళ్ళకి హోప్ వచ్చింది, ఇక్కడ దగ్గర ఉన్నాయి. ఆ బాడీ వెళ్ళకపోతే మాత్రం మాకు 24 hours కావచ్చు, 48 hours కావచ్చు. ఎందుకంటే బాడీ స్వెల్లింగ్ వచ్చి ఉబ్బి పైకి వెళ్తేనే దొరుకుతుంది. మా అదృష్టం ఏమో నిన్న వచ్చింది. నిన్న ఫస్ట్ బాడీ దొరికేసరికి వాళ్ళకు కూడా కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా 4 ఇక్కడే ఉన్నారు. తర్వాత సెకండ్ అటెంప్ట్లో ఇంకిద్దరు వెళ్ళారు. తర్వాత మేము వాళ్ళని తీసుకొని గజ్వేల్ హాస్పిటల్కి పోస్ట్ మార్టం తీసుకొని వెళ్ళాం. తర్వాత ఇంకిద్దరు వెళ్ళారు, మళ్ళీ ఇంకిద్దరు వెళ్ళారు. అప్పుడు నేను ఇంకోటి రేవంత్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే మేము ఎంత ఎమర్జెన్సీలు ఉన్నా కానీ అప్పటికప్పుడు ఫోన్ చేసి మాకు అంత సహకారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆ టైంలో ఎవరు ఉంటారు? ఇప్పుడు అక్కడికైనా గాంధీ తీసుకొస్తే ఏ టైం అవుతుండే? ఈ టైం కూడా బాడీ రాకపోతుంది. అప్పటికప్పుడు ఆయన ఫోన్ చేసి మళ్ళీ డాక్టర్ కూడా వేరే పని మీద ఉందంట. మళ్ళీ పోలీస్ సిబ్బంది ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి అప్పటికప్పుడు పోస్ట్ మార్టం 5 మెంబర్స్కి పోస్ట్ మార్టం చేసి పంపించారు. ఇద్దరు ఎట్లా ఉండేవాళ్ళ సార్ బ్రదర్స్? ఎందుకంటే ఫ్రెండ్లీ, రామ్ లక్ష్మణ్. ఎక్కడ పోయినా ఇద్దరు, ఏ టూర్ పోయినా, టెంపుల్కి పోయినా ఇద్దరు. వీళ్ళు ఎక్కువ టెంపుల్ ఇద్దరు కలిసి వెళ్తారు. ఇప్పుడు వేరుగా ఇద్దరు కలిసి పోయారు. ఎక్కడికి వెళ్ళి ఇద్దరు. మీరు ఈ ఏరియాలో మొత్తం అడగండి, ఒక బ్యాడ్ కామెంట్ లేదు వాళ్ళు. ఏజ్ ఏముందన్న 20, 18 ఇద్దరే కూర్చుంటారు ఆడ. ఎక్కడ వెళ్ళారు మా అంటే నీళ్ళ పొర వెళ్తారు, ఛాయలు తాగుతారు, ఫ్రెండ్స్ తిరుగుతారు, వచ్చి అక్కడనే కూర్చుంటారు. మళ్ళీ ఎవ్వరు కలిసినా కానీ అన్న 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 అందరు ఎంక్వైరీ చేయండి, అన్న 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 అంతే. మీతో లాస్ట్ ఎప్పుడు కలిసారు, ఏం మాట్లాడారు? జనరల్గా మీరు రెగ్యులర్ కలిసి ఉంటే మాకు డే బై వాటర్ వస్తుంది. 1 hour 1 hour వాటర్ పట్టుకుంటాం. బాబాయ్ అయిపోయిందా, నేను వాటర్ పట్టుకోవాలా? ఇప్పుడు నాకు విడిచేటోళ్ళు లేరు సార్, నన్ను విడిచేటోళ్ళు లేరు. బాబాయ్ వాటర్ పట్టుకోవాలా అని. నిన్న కూడా 8:30కి రెడీ అవుతున్నారు. అంతా రెడీ అయ్యి వెళ్తున్నారు. నేను గేట్లకే చూస్తున్నా,
ఎక్కడికి పోతారు పిల్లలు అంటే మామూలుగా టెంపుల్కే పోతారు కదా. ఇక తర్వాత ఇక 12:30కి ఫోన్ వచ్చింది, వాళ్ళ మమ్మీ బయట బాల్కనీలకి నడుతుంది, ప్రశాంత్ 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 ఏమైంది అక్క, ఇట్లా ఫోన్ వచ్చింది రా, ఫ్లోటింగ్ అయిందంట, వాళ్ళు పోతురంట, కొట్టుకోపోతురా. అదే లాస్ట్ కాల్. అది ఎవరు అబ్బు అని చెప్పి ఫోన్ చేశారంట. అట్లా మాకు తెలిసింది. ఇప్పుడు 7 మంది వేరు, 7 మంది పోతే ఇన్ఫర్మేషన్ మాకు రాకపోతుండే. ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము అట్లా వెళ్ళిపోయినాం. బ్రదర్ చెప్పండి, ఎట్లా ఉంటాయి అసలు వాళ్ళ ఇద్దరు బ్రదర్స్, మీరు కాలనీ వాళ్ళు కదా, బాగానే ఉంటుండే బాండింగ్ ఉంటుండే? బాగానే ఉంటుండే అండి. అందరు బ్రదర్ అని పిలుస్తుండే, అన్న అంటుండే. ఎవరినైనా ఇద్దరు కూర్చుంటుండే, అరుగు పైన కూర్చుంటే వాళ్ళ ఇంటి దగ్గరనే. మేము అందరు రిలేటివ్సే, అందరం రిలేటివ్సే. బాగానే ఉంటుండే, చాలా బాగుంటుండే. నిన్న 8:30కి వెళ్ళి 12 o'clock ఇట్లా మాకు సంఘటన తెలుసు. సో ఇది పరిస్థితి చూస్తున్నాం. ఇద్దరు అన్నదమ్ములు, ఒకే కుటుంబానికి చెందినవారు, ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడం అనేది తీవ్ర విషాదంగా చెప్తున్నారు. ఇటు కాలనీ వాసులు, బంధువులు కూడా తీవ్ర బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు అన్నదమ్ములు కలిసి వెళ్ళేవాళ్ళు. జనరల్గా వీకెండ్ వస్తే స్నేహితులు కలిసి ఇద్దరు అన్నదమ్ములు ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా టెంపుల్కి సరదాగా వెళ్ళి వచ్చేవారు. కానీ ఇప్పుడు మృత్యువుకు కూడా ఇద్దరు కలిసే వెళ్ళారంటూ ఆ కుటుంబ సభ్యులు తమ బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముషీరాబాద్లో విషాదతాలు అయితే అలుముకున్నాయి. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన సోదరులు మృతి చెందడంతో మరికొద్ది సేపట్లో అంత్యక్రియలు కూడా పూర్తయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ సంజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.